ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు నిర్వహించి ప్రెస్ మీట్ పెట్టాలనేది పార్టీ ఆదేశం. దాని మేరకు గోరంట్ల వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు చేసుకొని మేము వస్తున్నటువంటి సందర్భంలో ముందుగానే ప్రీ ప్లాన్డ్గా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు పోలీసుల సమక్షంలో పెద్ద పెద్ద కర్రలు బిచ్చుకొని ఉన్నారు. కారణం ఏంటంటే అక్కడ ఫ్లెక్స్ ఒకటి కట్టారు. నేను ఆ ఫ్లెక్స్ దగ్గరికి వెళ్ళి మీరు మర్యాదగా తీసేయండి, లేకపోతే మేమే తీసేస్తామని చెప్పాను. నేను ఇవాళ ఫ్లెక్సీ తీయడానికి వెళ్ళా, పూజ కోసం వెళ్ళాను. వెళితే అక్కడికి వచ్చి నా కారు మీద దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు పోలీసుల సమక్షంలో. పోలీసుల చేతిలో లాఠీలు ఉన్నాయి, వాళ్ళ చేతిలోనే కర్రలు ఉన్నాయి. ఏంటి ఈ అరాచకం ఏంటి అని అడుగుతా ఉన్నా. ఇక్కడ ఎస్పీని అడుగుతా ఉన్నా, అక్కడ సిఐని అడుగుతా ఉన్నా. అంటే మీరు వాళ్ళందరికీ కర్రలు ఇచ్చి అక్కడ కూర్చోబెట్టి మా మీద దాడి చేయించాలని ప్రీ ప్లాన్డ్గా పోలీసు కూడా కుట్ర చేసిందనేది నా అభిప్రాయం. వాళ్ళ చేతిలో కర్రలు ఎందుకు ఉన్నాయి? మా వాళ్ళ చేతిలో ఎందుకు కర్రలు లేవు? మేము కర్రలు తీసుకెళ్ళామా? పూజ కోసం వెళ్ళాము. పోలీసులు వాళ్ళ చేతిలో కర్రలుంటే వాడిని తీసేయాల్సిన బాధ్యత లేదా పోలీస్కి? ఇది దుర్మార్గం.